మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. గత 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మర్చిపోతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఒక మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయాలంటే 5 సంవత్సరాలు మనకు సమయం ఉంటుంది కనుక బీజేపీ నాయకులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు ఒకే మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఎవ్వరు కూడా ఆధార్యపరకండి. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఈరోజు బీసీ కాస్ట్ సెన్సస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ బీసీ కాస్ట్ సెన్సస్లో ఏదైతే 42% బీసీలకు అవకాశం కల్పించే విధంగా ఈరోజు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి మళ్ళీ ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు నిజంగా కూడా బీసీల పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా బీసీల అభివృద్ధి చెందాలనుకుంటే రండి, మనం అందరం కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రితో కలిసి ఈ యొక్క బిల్లుని ఆమోదించుకునే విధంగా మనమందరం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎంతసేపు మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ఒకసారి మీరందరూ కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఇయ్యని ఉద్యోగాలు మేము కేవలం 1 సంవత్సరంలో దాదాపు 60,000 ఉద్యోగాలు యువకులకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అనేక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేను. మరొక్కసారి మీకు ఒక్కడే చెప్తున్నా, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇవాళ ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా సన్న బియ్యంని మన తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. మరి ఎంతోమంది బీజేపీ నాయకులు దాన్ని విమర్శించుకుంటూ ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర డబ్బులు ఉన్నాయి అంటున్న వాళ్ళు పెద్ద బండి సంజయ్ గారు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళకి ఒకే మాట చెప్తున్నా, మీకు నిజంగా కూడా ఇది కేంద్ర పథకం అయితే మీరు బీజేపీ రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది, మరి ఆ రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వాలని కూడా బీజేపీ నాయకులను కోరుకుంటున్నాను. ఇది కేవలం మేము ఇచ్చిన మాట మీద, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కనుక మేము ఈరోజు పేద ప్రజలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మీరందరికీ కూడా ఒకే ఒక మాట విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ పిచ్చి ప్రయత్నాలు చేయకండి. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు. పేదవాళ్ళ గురించి ఈ ప్రభుత్వం, పేదవాళ్ళ ఆనందం గురించే కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.